నమస్తే అందరికీ. ఈరోజు నాకు చాలా స్పెషల్ డే. ఈ స్పెషల్ డేకి నేను కొన్ని స్పెషల్ వంటకాలు చేయబోతున్నాను. అవేంటో, అసలు ఈ స్పెషల్ ఏంటో మనం వంట చేస్తూ మాట్లాడుకుందాం. వచ్చేయండి. నేను ఇప్పుడు గులాబ్ జామున్స్ రెడీ చేస్తున్నాను. దీనికి ఫస్ట్ షుగర్ సిరప్‌కి 1 ½ కప్ షుగర్ తీసుకున్నా. అంతే క్వాంటిటీలో వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను పోస్తున్న షుగర్ యూస్ చేసిన కప్పే దాంట్లోనే వాటర్ యూస్ చేస్తున్నాను సేమ్ క్వాంటిటీకి రావాలని. స్టవ్ ఆన్ చేసి అందులో షుగర్ సిరప్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనం జామున్స్కి పిండి కలిపేసుకుందాం. నేను ఎంటీఆర్ మిక్స్ యూస్ చేస్తున్నాను. పౌడర్ వేసేసి అందులో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మిక్స్ చేయండి. ఒకేసారి వాటర్ వేయొద్దు. చపాతీ పిండిలాగా అస్సలు కలపొద్దు. గట్టిగా మెల్లిగా స్మూత్గా నొక్కుతూ ఉండండి పిండిని. తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేయండి. నెయ్యి వేస్తే అసలు చాలా సాఫ్ట్గా ఉంటుంది. మెల్లిగా నెయ్యిని కూడా దాంట్లో మిక్స్ చేసేసి పిండిని మంచిగా రౌండ్గా చేసేసుకో. క్రాక్స్ లేకుండా మంచిగా మిక్స్ అయింది. దీన్ని ఒక 5 to 10 minutes వదిలేసేయండి. షుగర్ సిరప్ ఆల్రెడీ మనం పెట్టేసాం కదా, ఒకసారి దాన్ని కలిపేసుకోండి. 7 to 8 minutes పడుతుంది. ఎక్కువ అవసరం లేదు. బాగా గట్టిగా పాకం రావాల్సిన అవసరం లేదు. మధ్యలో ఇట్లా బబుల్స్గా వచ్చింది కదా, అలా వస్తే సరిపోయింది. షుగర్ సిరప్లో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసేద్దాం. ఇంకా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. షుగర్ సిరప్ని కొంచెం ఫ్యాన్ కింద పెట్టింది, ఆరిపోయింది. ఆ లోపు ఇంకా ఆయిల్ పెట్టేసేద్దాం. ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం జామున్స్ చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకుందాం. ఫస్ట్ ప్రెషర్ పెట్టండి కొంచెం, తర్వాత ప్రెషర్ లేకుండా రౌండ్ చేసేసి అన్ని రౌండ్స్ అసలు బ్రేక్ అవ్వకుండా మంచిగా రౌండ్గా వచ్చినాయి. ఆయిల్ కాగిపోయింది. సో మీకు ఆయిల్ ఎట్లా వస్తుంది, చిన్నగా మెల్లిమెల్లిగా జామున్ స్టాప్ చేసేయండి. ఆయిల్ వేసేటప్పుడు జాగ్రత్త, ఆయిల్ చిందకుండా మెల్లిగా వేయండి, చేతి మీద పడకుండా. అన్నీ ఒకేసారి వేయొద్దు, ఒకే మధ్యలోకి వచ్చేస్తాయి. సైడ్స్ నుంచి మెల్లిమెల్లిగా అన్నీ వేసుకుంటూ వెళ్ళండి. వేసాక మెల్లిగా కొంచెం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి సెట్ చేసుకోండి, మాడకుండా. అన్నీ ఈవెన్గా కాలాలి అని అంటే ఇట్లా గంటెతో మెల్లిగా అన్నిటినీ రొటేట్ చేస్తూ కలపండి. మంచిగా కుక్ అవుతుంది. అప్పుడు లోపల పచ్చిదనం అన్నది ఏం లేకుండా అన్నీ సేమ్ కలర్లో వస్తాయి. ఇప్పుడు కాల్ని వల్ల మెల్లిగా తీస్తూ షుగర్ సిరప్లో వేసేయండి. ఆల్రెడీ షుగర్ సిరప్ అన్నది చల్లగా అయిపోయి ఉండిద్ది. ఈ జామున్స్ ఇప్పుడు వేడివి కాబట్టి దాంట్లో వేస్తే షుగర్ అబ్జర్వ్ చేస్తుంది బాగా. నాకు ఇందులో అన్నీ మునుగుతున్నట్టు కరెక్ట్గా అనిపించట్లేదు. దానికి ఎక్కువ స్పేస్ ఇవ్వకపోతే షుగర్ సిరప్ అనేది జామున్స్ బాగా అబ్జర్వ్ చేసుకోవు, సైజ్ పెరగవు అప్పుడు. అందుకని దాన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. అది చేసినప్పుడు వాటికి కొంచెం స్పేస్ కూడా ఇచ్చేటట్టు చూసుకుంటున్నాను, అంటే ఫ్రీగా అది సైజ్ పెద్దగా అయ్యేటట్టు. మంచిగా షుగర్ సిరప్లో అవి మునిగితే కాసేపు నానితే లోపల పిండి ఏమీ లేకుండా జామున్స్ పెద్ద సైజ్ అయ్యి బాగుంటుంది, మెత్తగా. ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తే ఇది మంచిగా ఊరుతుంది. ఊరిన తర్వాత ఒకసారి చూపిస్తున్నాను. ఇవి ఫస్ట్ వేసినవి, అందుకే అప్పుడే సైజ్ కొంచెం పెద్ద అయిపోయినాయి. ఈ లాస్ట్లో ఉన్నాయి కొన్ని చిన్నగానే ఉన్నాయి. కొంచెం ఊరిన తర్వాత బాగా ఇంకా కనిపిస్తుంది. త్వరగా అయిపోయింది. ఎవరైనా సరే టైం లేదు అనుకున్నప్పుడు ఇది స్పీడ్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం, హార్డ్లీ 20 minutes అంతే. దీన్ని ఊరటానికి మీరు అంతా రెడీ అయ్యి వచ్చేలోపు ఇది మంచిగా నానిపోయింది. తర్వాత చెప్తా అన్నా కదా ఏంటి అని అంటే, ఇవి రెడీ చేయడానికి రీజన్ ఈరోజు మా ఆయన బర్త్డే. ఎప్పుడు ప్రతిసారి బయట ఉండటం, ట్రావెల్ చేస్తూ లేదా బయట ఫుడ్ అన్నీ అట్లానే అవుతుంది. ఈసారి ఇంట్లోనే చేసుకోవాలి మంచిగా అని చెప్పి ఇంట్లోనే ఐటమ్స్ రెడీ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఇంకా ఎక్కడున్నా సరే టెంపుల్కి అయితే మ్యాండేటరీగా వెళ్తాము, అట్లానే ఇంకా టెంపుల్కి వచ్చాము. దర్శనం మంచిగా అయ్యి ఇంటికి వచ్చి చూసేసరికి జామున్స్ మంచిగా సిరప్ అబ్జర్వ్ చేసి సైజ్ కూడా కొంచెం పెద్దగా అయినాయి. మా ఆయనకు తెలియదు నేను ఇది చేసినట్టు. ఇప్పుడు
తినిపిద్దాం ఏమంటారు. హ్యాపీ బర్త్డే మా. గులాబ్ జామ్ చూసారా అసలు బ్రేక్ అవ్వకుండా నీట్గా వచ్చినాయి, రౌండ్గా. కట్ చేస్తా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఓకే నా నెక్స్ట్ చూసారా అసలు లోపల పిండి కూడా లేకుండా చాలా నీట్గా వచ్చినాయి, మంచిగా ఊరిని షుగర్ సిరప్. తర్వాత మేము ఒక మూవీకి వచ్చేసాము, అదే అమరన్ మూవీ. ఈ మూవీ అసలు చూడాల్సింది. మా పెళ్ళి అయిన తర్వాత ఇది 3rd మూవీ. లిటరల్లీ అందరూ వాళ్ళ పిల్లలకి అందరికీ చూపించాల్సిన మూవీ. ఫస్ట్ టైం డ్రెస్ చేంజ్ చేసేసుకొని కేక్ స్టార్ట్ చేసేద్దాం. హాఫ్ కప్ షుగర్ పౌడర్ చేసేసి 1/4 కప్ ఆయిల్ ఆర్ ఘీ. మిక్స్ 1 కప్ బొంబాయి రవ్వ. ఉండలు లేకుండా బొంబాయి రవ్వది అసలు ఉండలు లేకుండా మిక్స్ చేయాలి. హాఫ్ కప్ మిల్క్, బాయిల్ చేసింది కానీ చల్లగా అయిపోయింది మిల్క్. ఎగ్ కేక్ కాదు, ఇది ఎగ్లెస్ కేక్. కార్తీక మాసం కాబట్టి నో ఎగ్, అందుకే ఎప్పుడు ప్రతిసారి కేక్ అనేది బయట ఆర్డర్ పెడతాను. ఈసారి బయట వద్దు అని చెప్పి నేనే ఎగ్లెస్ చేద్దాము అని చేస్తున్నా. ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసేయండి, బొంబాయి రవ్వ మొత్తం మంచిగా నానిపోయింది. 1/4 కప్ మైదా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 స్పూన్ బేకింగ్ షుగర్, pinch of salt. యూస్ చేయొద్దు. ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మీద ఇట్లా కట్ చేసి మిక్స్ చేయాలి. నార్మల్గా అన్నీ మిక్స్ చేస్తున్నట్టు కేక్కి మిక్స్ చేయొద్దు. కొంచెం గట్టిగా ఉంది, అందుకే 1/4 కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ వెనీలా ఎసెన్స్, బాదం ముక్కలు సన్నగా తురిమాను, వాటిని యాడ్ చేస్తాను. ప్యాన్లో వాటర్ పైన స్టాండ్, దీన్ని ఒక 10 మినిట్స్ హీట్ చేసేయండి. కేక్కి నేను ఈ బౌల్ యూస్ చేస్తున్నా. ఈ బౌల్కి కిందన మొత్తం ఆయిల్ అప్లై చేస్తున్నాను. మొత్తం గిన్నె నిండా ఆయిల్ అప్లై చేసిన తర్వాత లైట్గా మైదా స్ప్రింకిల్ చేస్తున్నట్టు మొత్తం ట్యాప్ చేసి పెట్టేస్తాను. పైన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు, నేను బాదం ముక్కలు వేస్తున్నాను పైన. మనం వాటర్ పెట్టేసాం కదా, వాటర్ హీట్ అయిపోయింది. ఈ బౌల్ పెట్టేసి దీనిపైన ఎయిర్ పోకుండా లిడ్తో క్లోజ్ చేయాలి. ఇది ఒక 30 to 40 మినిట్స్ టైం పడుతుంది. ఇన్ కేస్ మధ్యలో ఏదైనా డౌట్ వస్తే టూత్ పిక్తో ఒకసారి గుచ్చి చూడండి, దానికి ఏం అంటలేదు అని అంటే ఆఫ్ చేసేయచ్చు. మధ్యలో మాడినట్టు ఏమన్నా స్మెల్ వస్తే వాటర్ తగ్గిపోయి ఉంటుంది, వాటర్ యాడ్ చేయండి, సరిపోయింది. నాకు కేక్ చేస్తుంటే ఒక విషయం గుర్తొస్తుంది. చిన్నప్పుడు నేను మా మమ్మీ పెళ్లి రోజుకి సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పి కేక్ చేద్దాం అనుకున్నా. అప్పుడు మా మమ్మీ లేదు, ఫంక్షన్ ఉంటే బయటికి వెళ్ళాను. మా డాడీ ఉన్నారు. మా డాడీకి చెప్పి నేను చేస్తుంటే నాకు ఆయిల్ కావాలంటే ఆయిల్ ఒక్కటి బయట నుంచి తీసుకొచ్చారు షాప్ నుంచి. మాది
ఊరు. ఆ రోజు నేను కేక్ మొత్తం రెడీ చేశాను. చాలా బాగా వచ్చింది కేకు. కానీ తింటుంటే ఫ్లేవర్ ఆయిల్‌ది ఎక్కువగా తగులుతుంది. చూస్తే ఆయిల్‌ది కొంచెం ఉన్నట్లుంది ఎక్కువ రోజులు మరి ప్యాకెట్‌ది. అందుకని అసలు మా మమ్మీకి నేను సర్ప్రైజ్ ఇట్లా ఇద్దామనుకుంటే కాలు ఏది మేము షాక్ రిలీజ్ అయ్యాము. అవుతుంది, ఇంకా క్లాత్ పెట్టాలి. అసలు షాప్ ఆయనకి తీసుకెళ్ళి ఇంక మా డాడీ ఇచ్చేశారు. ఇచ్చేస్తే ఒక 2 అవర్స్‌కి చూస్తే 2 అవర్స్‌కి ఆ షాప్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ షాప్ ఆయన చెప్పింది మా డాడీకి కేక్ మొత్తం సేల్ అయిపోయింది అని చెప్పి. టేస్ట్ బాగుందని అందరూ కొనుక్కొని వెళ్ళారంట. ఫైనల్లీ ప్రెజెంటింగ్ యూ మై ఎగ్లెస్ కేక్. చాలా బాగా వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ బౌల్‌కి కూడా అసలు ఏం అంటలేదు. మీరు ట్రై చేయొచ్చు. ఇది నా ఓన్ రెసిపీ కాదు ఎగ్లెస్ కేక్. ఎక్స్పెక్ట్ చేయలేదు, మంచిగా వచ్చింది. కింద కూడా చూడండి మంచిగా బ్రౌన్‌గా బాగా కుక్ అయింది. కట్ చేసి నేను చూపిస్తాను. పైన బంగ్లాదేశ్ వ్లాగర్‌ది ఇది చూశాను. ఎగ్లెస్ కేక్‌ది ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. ఏంటి వంట సెక్షన్ నుంచి టెర్రస్ మీదకి వచ్చాం అనుకుంటున్నారా? పైన క్యాంపింగ్ టెంట్ వేసి దాన్ని డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా కేక్ కటింగ్కి. బయట ఏమొద్దు అని చెప్పి. సో పైన ఆకాశం, కింద టెర్రస్, మధ్యలో టెంట్. ఎవరైనా నెక్స్ట్ టైం టెంట్ వేసుకుంటుంటే యూస్ ఉంటుందేమో అని చెప్పి చూపిస్తున్నాను ఇది. ఇప్పుడు నేను ఇవి తీసిన ఈ రాడ్స్ అయితే ఇక టెర్రస్ మీదకి అవసరం ఉండదు. ఫారెస్ట్లో మట్టిలో వేస్తారు కదా, అప్పుడు భూమికి ఆ రాడ్స్తో గుచ్చుతారనమాట. ఇప్పుడు అవసరం లేదు అది. బేస్ది ఫస్ట్ పెట్టేసుకోవాలి, తర్వాత రాడ్స్ నుంచోబెట్టుకోవాలి. మధ్యలో కింద బేస్ది పైనకి హ్యాంగ్ చేసే వరకు మధ్యలో రాడ్స్ మాత్రం వదలొద్దు, లేదా కింద పడిపోతాయి. గాలికి పడిపోకుండా ఆ థ్రెడ్స్తో నేను ఆ పిల్లర్స్కి టై చేస్తున్నాను. ఇంకా పైన కవర్ వేసేసేయాలి. ఫస్ట్ బేస్మెంట్ వేసిన దానికి లోపల జిప్ ఉండిద్ది. ఈ పైన వేసుకున్న కవర్కి జిప్స్ ఉంటాయి. ఆ జిప్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ది చూసుకొని వేసుకోవాలండి. ఈ హ్యాపీ బర్త్డే దానికి పేరు కొడుతుంటే ఎక్కువయ్యి ఫసాక్ బ్లాస్ట్ అయింది. మిగతా దానికి 2 వస్తాయి అనుకుంటే ఎందుకు వస్తుంది? కరెక్టింగ్ కదా. ఇది బిస్కెట్ అనుకున్నా. ఇంకా మిగతా ఇవి త్వరగా రెడీ చేసేసి మళ్ళీ కింద వంట సెక్షన్కి వెళ్ళాలి. మైదా, సాల్ట్, కొంచెం గీ వేసి మిక్స్ చేస్తున్నా.
కాబూలీ శనగలు నానబెట్టి ఉడకబెట్టేసి మ్యాష్ చేస్తున్నా. దీంట్లో ఆనియన్స్, పెప్పర్, జీరా, ధనియా, చాట్ మసాలా, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో సీజనింగ్ ఇవన్నీ యాడ్ చేసేసాను. అది రికార్డ్ చేశాను అనుకొని ప్లే బటన్ కొట్టలేదు. కొంచెం స్పీడ్గా చేసేస్తున్నాను, చీకటి పడిపోతుంది, పైన లైటింగ్ పోయింది మళ్ళీ అందుకే. ఆయిల్ ఫ్రై అయిపోయింది. ఇవి మనం మైదా కొంచెం పక్కన ఒక బౌల్లో వేసుకొని ఆ మైదాలో వాటర్ మిక్స్ చేసి అందులో ముంచి వేయాలి ఆయిల్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. వస్తున్నా. నీ అంత ప్రొఫెషనల్ కాదనుకో. ఎలామా లైక్ హ్యాపీ బర్త్డే టు యూ, జరుపుకో. కేక్ హ్యాపీ బర్త్డే. బాదం అవును కదా. వెజ్ స్ప్రింగ్ రోల్ లేదా సమోసా అనుకోవచ్చు. ఇది నేను ఆలు వేయకుండా తెలుసు కాబూలీ శనగ, క్యారెట్, ఆనియన్స్, పెప్పర్. పైన మూన్ కింద మాయన పువ్వు. కేక్ మాత్రం సూపర్ వచ్చింది. వెజ్ ఎట్లా వచ్చింది అనుకున్నా. నేను బర్త్డే ఎప్పుడు ఎగ్లెస్ అన్నది కేక్ నేను బయట ఆర్డర్ పెట్టేదాన్ని, కానీ సార్ నా చేతులతోనే చేద్దామని ట్రై చేసా. సూపర్ వచ్చింది. కార్తీక మాసం కదా అన్ని వెజ్ అని చెప్పి. ఇది కూడా బాగుంది. వెజ్ సమోసానా, వెజ్ స్ప్రింగ్ రోల్ ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు బయట బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం సార్, ఇంట్లో చేసుకుందాము సింపుల్గా అని చెప్పి. ఇంకా ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసేసి చిల్ అయిపోవాలి. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.